నేనెవరో తెలుసుకునే క్షణానికి ఆ తండ్రి కొడుకుల పేర్లు వినపడకూడదు. ధనరాజుకి టెన్షన్ మొదలైంది సార్. మిమ్మల్ని కనిపెట్టే వరకు నిద్రపోడు. ఈవినింగ్ లో ఫైల్ రెడీ కావాలి, లేదంటే అందరినీ పీకి అవతల పడేస్తాను. ఏమైంది? బాస్ నిప్పు మీద పడ్డ ఉప్పులా చిటపట్లాడుతున్నారు. నా పేరు చార్లీ చాక్లిన్. చాక్లిన్నా? పెళ్ళంటే పెళ్లి కాదు, ఎవరు చూడని పెళ్లి, ఎక్కడా వినని పెళ్లి. అమెరికా నుండి క్లింటను, ఆఫ్రికా నుండి బ్లింటను, కోలీవుడ్ నుంచి రజని, బాలీవుడ్ నుంచి గజని. ఫ్లైట్లో దీపిక పడుకునొస్తుంటే కత్రినా కార్లో నిలబడొస్తుంది. శిఖర్ ధావర్ షిప్ లో వస్తుంటే టెండూల్కర్ ట్రైన్ లో వస్తున్నాడు. పాపం పట్టానికి మాత్రం ఫ్లైట్ మిస్ అయ్యి పరుగెత్తుకునొస్తున్నాడు. షారూఖ్ ఖాన్ డాన్సులు, ముమైత్ ఖాన్ చిందులు. హైదరాబాద్ లో ట్రాఫిక్ ఎక్కువని ఆకాశంలో వేయించాం పందిరి. ఇక వంటలు మామూలుగా ఉండవు. గంధపు చెక్కలు ఉడకబెట్టి, వెదురు బొంగులు నానబెట్టి మిక్సీలో వేసి మిక్స్ చేస్తున్నారు. గోలికాయల లడ్డూలు, జనపనార పాయసం. అబో, చెరువులో బియ్యం పోసి తూము కింద మంట పెట్టి వండిస్తున్నాం. ఇద్దరికొక మెతుకు సన్ను లియోన్ వడ్డిస్తుంటే నా సామిరంగా ముద్ద అరగలేక గుండె ఆగిపోతుంది. ఎలా ఉంది నా పెళ్లి? నవ్వినందుకు థ్యాంక్స్. అదేంటి? నేను మీ మీనాక్షిని సార్. మీనాక్షి, మీనాక్షి నువ్వా? ఏంటిదంతా? ఈ గెటప్ ఏంటి? ఈ వాలకం ఏంటి? ఏం చేయండి సార్, మీరు కొండంత కోపంలో ఉన్నారని అందరూ కంగారు పడుతున్నారు. మరి మీ కోపం పోయేదెలా? అందుకే ఈ డ్రెస్ వేసుకుని కాస్త మిమ్మల్ని నవ్విద్దామని వచ్చాను. మీనాక్షి, ఏమో అనుకున్నాను, నీలో చాలా విషయం ఉంది. సార్, మీ కోపం పోయినట్టేనా? కోపమా? కడుపు చెక్కలవుతుంటే. థ్యాంక్స్. ఇంతకీ ఈరోజు మీ కోపానికి కారణం ఏంటి? ఇదిగో వీడే, ఏ పని సరిగ్గా చేయడు, ఈడియట్. సారీ. బెంగళూరులో అర్జెంట్ మీటింగ్ ఉంది. ఈరోజు మార్నింగ్ ఫ్లైట్ టికెట్ బుక్ చేయమంటే రేపు మార్నింగ్కి బుక్ చేశాడు. ఈరోజు ఈవినింగ్ అక్కడ ఉండాలి. సారీ బాస్. ఏడ్చావులే. సార్, కార్లో వెళ్ళిపోవచ్చుగా, సాయంత్రం కల్లా అక్కడ ఉంటారు. వెళ్ళొచ్చు, గుడ్ ఐడియా. నువ్వు నాతో రా మీనాక్షి. నేనా? సార్, నేను మీనాక్షి, ఇది చాలా ఇంపార్టెంట్ మీటింగ్. కంపెనీ డిజైనర్గా ఈ మీటింగ్కి నువ్వు రావడం చాలా అవసరం. నిజానికి నీ ప్లేస్లో వీడిని తీసుకెళ్దాం అనుకున్నా, కానీ వీడంతా స్పాయిల్ చేశాడు. ఇప్పుడు నాతో వచ్చాడంటే ఇంకేం చేస్తాడు? బాస్. సార్,
కానీ ఇప్పటికిప్పుడు మీనాక్షి నువ్వు ఇంకేం మాట్లాడుకో. నువ్వు ఈ మీటింగ్కి రావాలి అంతే. వెళ్ళు లగేజ్ తెచ్చుకో. సార్ అది వెళ్ళు మీనాక్షి. సార్ ప్లీజ్ సార్ నేను వెళ్ళు మీనాక్షి. అలాగే సార్. ఛా, ఎలాగైనా ఈ మీటింగ్కి క్రిష్ని వెళ్లకుండా చేద్దాం అనుకున్నాను. క్రిష్ని ఇరిటేట్ చేస్తే మొత్తం స్పాయిల్ అవుతుంది అనుకున్నాను. కానీ ఈ మీనాక్షి వచ్చి మొత్తం చెడగొట్టింది. చెప్తా. ఆ, ఆ, చి చిచి నాన్న నేను బయలుదేరుతున్నాను. ఏమిటమ్మా ఇది? దయాసాగర్ మొన్నే చెప్పెళ్ళాడు, కాసేపులో వాళ్ళు వస్తారు. ఇప్పుడు నువ్వు లేకపోతే వాళ్ళు ఏమనుకుంటారు? నాన్న ఆఫీస్ పని నాన్న. క్రిష్ గారు బెంగళూరు వెళ్ళమంటున్నారు. వెళ్ళకపోతే ఎలా? కానీ వాళ్ళకి ఏం చెప్పనమ్మా? ఏదో ఒకటి చెప్పు నాన్న, టైం లేదు. సార్ ఎదురు చూస్తూ ఉంటారు. నేను వస్తాను. అది కాదమ్మా. నాన్న లేట్ అయిపోతుంది. బాయ్. జాగ్రత్తమ్మా. అలాగే. రామ్మా, పదండి నాన్న. రండి బాబు గారు, కూర్చోండి. టైం లేదండి, మనం పంతులు గారి దగ్గరికి వెళ్ళాలిగా. మీనాక్షి గారు ఎక్కడ? అది అది ఏమైందండి? ఇప్పుడు పంతులు గారి దగ్గరికి వెళ్ళటం వీలు పడదు బాబు. ఎందుకు వీలు పడదు? అంటే మీనాక్షి 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 లేదు బాబు. లేదా? ఎక్కడికి వెళ్ళిందండి? ఆఫీసు కూడా వెళ్ళొద్దని చెప్పాను కదా. అమ్మాయి అనుకోకుండా ఆఫీస్ పని మీద ఊరెళ్ళింది బాబు. ఊరెళ్ళడం ఏంటండి? అంటే బాబు, వాళ్ళ బాస్కి ఏదో ముఖ్యమైన మీటింగ్ ఉందట. మీనాక్షిని కూడా రమ్మన్నారట. అందుకే తప్పకుండా వెళ్లాల్సి వచ్చింది. ఈ రోజు వస్తామని మా అబ్బాయి మీకు ముందే చెప్పాడు కదండి. వెళ్లే వరకు మీనాక్షి కూడా తెలియదు బావగారు, లేకపోతే ఆగిపోయేది. అది కాదండి. అమ్మా పర్వాలేదు మామయ్య గారు, మేము బయలుదేరుతాం. మళ్ళీ మేము మంచి రోజు చూసుకొని వస్తాం. నాన్న పదండి. నువ్వు ఆగరా. ఇలా అంటున్నానని ఏమీ అనుకోకండి. అందరం కలిసి పంతులు గారి దగ్గరికి వెళ్ళాలనుకున్న తర్వాత ఇలా మాటైనా చెప్పకుండా అమ్మాయి వెళ్ళిపోవడం మాకు నచ్చలేదండి. మా వాడికి మీ అమ్మాయి అంటే చాలా ఇష్టం. ఆ ఇష్టాన్ని అసమర్థత అనుకోకండి. కాస్త మంచి చెడు ఆలోచించండి. మా వాడికి ఓర్పుంది కదా అని తెగేదాకా లాక్కండి. అందరం ఇబ్బంది పడాల్సి వస్తుంది. వస్తాం. వస్తాను మామయ్య గారు.
సార్ మ్మ్. చెట్లు భలే పరిగెడుతున్నాయి కదండి. చెట్లు పరిగెత్తట్లేదు, మన కారు పరిగెడుతుంది. ఓ, సార్ ఈరోజు అంతా కొత్తగా ఉంది. దేనికి? ఓ, చిన్నప్పుడెప్పుడో మా స్కూల్ పిల్లలందరినీ మా టీచర్స్ నాగార్జున సాగర్ కి ఎక్స్కర్షన్ కి తీసుకెళ్లారు. మా స్కూల్ నుండి నాగార్జున సాగర్ వెళ్ళడానికి 2 గంటలు పట్టింది. ఆ ఎక్స్కర్షన్ లో ఎన్నెన్ని చూసామో. నాగార్జున సాగరు, డ్యాము, వాటర్ గేట్స్. అవన్నీ అక్కడే ఉన్నాయి కదా. ఇంకో విషయం, అక్కడికి వెళ్ళాక స్కూల్ పిల్లలందరికీ లెమన్ రైస్ పెట్టారు. మా ఆయాకి నేనంటే చాలా ఇష్టం. అందరికీ 2 స్పూన్లు పెడితే నాకు మాత్రం 3 స్పూన్లు పెట్టింది. అందుకేనా ఇలా తయారయ్యావు? సార్ ఏం లేదు, అయితే బాగా తినేదాను అనమాట. అవును సార్. అయ్యో, మీకు చెప్పలేదు కదూ, మన కోసం కూడా లెమన్ రైస్ తెచ్చాను. దారిలో ఆకలిస్తే కావాలిగా. ఇందాకటి నుంచి స్మెల్ వస్తుంటే ఏదో అనుకున్నాను. లెమన్ రైసా? స్మెల్ వస్తుందా? బాగుందా సార్? నేనే చేశాను. లెమన్ రైస్ చేయడంలో నన్ను మించిన వాళ్ళు ఎవరూ లేరంటారు మా అపార్ట్మెంట్ వాళ్ళు. సార్ అప్పుడు వెళ్ళానంటే మళ్ళీ ఇంత పెద్ద టూర్ ఇప్పుడే వెళ్తున్నాను. ఎంత బాగుందో. అయిపోయిందా? ఏంటి లెమన్ రైసా? ఇంకా విప్పనే లేదు. అది కాదు, నీ టూర్ గురించి చెప్పడం. సార్ ఇంకోటి మర్చిపోయాను. ఆ టూర్ కి మమ్మల్ని ఆర్టీసీ బస్సులో తీసుకెళ్లారు. కిటికీలో చేయి పెట్టి అలా వెళ్తుంటే అబ్బా, గాల్లో తేలిపోయినట్టుండేది. సార్ నేను చాలా అదృష్టవంతురాల్ని సార్. ఏ ఏ అంటే నేను మీ వల్ల ఎన్నో కొత్త విషయాలు నేర్చుకుంటున్నాను. ఎంతో మంది కొత్త వాళ్ళని కలుసుకుంటున్నాను. ఇప్పుడు బెంగళూరుకి కూడా వెళ్తున్నాను. నన్ను నాకు కొత్తగా పరిచయం చేసిన గొప్పవారు సార్ మీరు. బెంగళూరు వెళ్తేనే ఎలా ఫీల్ అవుతుంది, అమెరికా వెళ్తే ఇంకెలా ఫీల్ అవుద్దో. సార్ ఎప్పుడు నాకు పైన ఓ గురూజీ ఉండేవాడు, కానీ ఇక నుండి మీరే సార్ నా గురూజీ. నువ్వు కూడా నాకు గురువు లాంటి దానివే. నేనా? ఏం తోచినప్పుడు సలహాలు ఇస్తావు, చిరాగ్గా ఉన్నప్పుడు నవ్విస్తావు. ఈరోజు చూడు, కార్లో వెళ్దామని ఐడియా ఇచ్చావు. కార్లో నీతో రాకపోయి ఉంటే ఇలాంటి హ్యాపీ జర్నీ మిస్ అయిపోయేవాడిని కదా. అంటే నాతో ప్రయాణం మీకు హ్యాపీయా? మంచి ఫ్రెండ్తో కలిసి జర్నీ చేసే కన్నా హ్యాపీనెస్ ఏముంటుంది? నేను మంచి ఫ్రెండ్నా? మీకు చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు కదా సార్? ఫ్రెండ్స్ ఉన్నారు, కానీ బెస్ట్ ఫ్రెండ్ అంటూ ఎవరూ లేరు. అదేంటి సార్, ఇంత గొప్పవారు, ఎన్నో చోట్ల తిరిగారు, మీకు బెస్ట్ ఫ్రెండ్స్ లేరా? ప్రపంచం అంతా తిరిగాను, అయినా ఎవరు నీలా కనెక్ట్ అవ్వలేదు. సార్ మీకు బాగా ఇష్టమైన వాళ్ళెవరు? బాగా అంటే అంటే దగ్గరగా ఇష్టమైన వాళ్ళు. డాడ్.
అది కాదు సార్, ఆ, ఇంకా ఇష్టమైన వాళ్ళు. మామ్, మమ్మీ డాడీ కాకుండా ఇంకా ఇష్టమైన వాళ్ళు సార్. ఇంకా అంటే ఇంకా చెప్పండి సార్, బాగా ఇష్టమైన వాళ్ళు. ఆ, పవన్ కళ్యాణ్. మేడం ఖుషి సినిమా సాంగ్స్ మేడం. నేను ఖుషి సినిమా చాలాసార్లు చూశాను. అరనవ్వే నవ్వగా మతి తప్పి కుర్రాళ్ళే మంచాన పడ్డారే. అమ్మాయే సన్నగా అరనవ్వే నవ్వగా మతి తప్పి కుర్రాళ్ళే మంచాన పడ్డారే. మీరు చెప్పండి సార్, జీవితంలో ఎవరో ఒకరు ప్రత్యేకించి ఉంటారుగా, వాళ్ళెవరో చెప్పండి. మేడం సార్ ఆల్రెడీ పడుకున్నారు మేడం. తెలుసు, నువ్వు కూడా నిద్రపోవచ్చుగా, పీడ పోయేది.
సార్ అలా వచ్చి తడిచిన తన తలని అలా మీ మీద విదిలిస్తారు. అప్పుడు తలలో ఉన్న నీటి చుక్కలు అలా వచ్చి మీ మీద పడతాయి. నువ్వు తిరిగి చూస్తావు. సార్ నిన్ను తీక్షణంగా చూస్తుంటారు. మీరు కూడా పెదాలు వణుకుతూ ఉంటే